ఒకసారి రాముడి దగ్గరికి విభీషణుడొచ్చి, అయ్యా నేను మీ పార్టీలో చేరుతా అంటాడు. అప్పుడు విభీషణుణ్ణి అందరూ వద్దంటారు. కానీ హనుమ ఇంకా రాముడు ఓకే అంటారు. అభయం సర్వభూతేభ్యో అని నిన్ను లంకా నగరానికి రాజుని చేస్తున్నా అని రాజుని చేస్తాడు. అప్పుడు ఒక ప్రస్తావన వస్తుంది. అయ్యా రేపొద్దున రావణుడు కూడా మారి నీ దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను అని నీకు శరణాగతి చేస్తే అప్పుడేం చేస్తావు? ఇప్పుడేమో విభీషణునికి లంకా నగరాన్ని ఇస్తావు. రేపు రావణుడు వస్తే ఏం చేస్తావు? అంటే రాముడు ఏమన్నాడో తెలుసా? రావణునికి అయోధ్యనిచ్చేస్తా. సరే ఇంతటితో ఆగలేదు. అయోధ్య భరతుడికి ఇచ్చావు కదా, భరతుడు నువ్వు వచ్చేంత వరకు చూస్తా అన్నాడు. కానీ ఆయన మనసు మారి అయోధ్య కావాలంటే అప్పుడేం చేస్తావు రామా అంటే, విభీషణునికి లంకనిచ్చా, రావణుడు మారితే అయోధ్యనిస్తా, భరతుడికి రాజ్యం కావాలంటే వైకుంఠాన్ని ఇస్తా. సరే వైకుంఠాన్ని ఇస్తావు, మరి నువ్వెక్కడుంటావు పిచ్చివాడా అంటే, నాకేం తక్కువ, నా నామం చెప్పే భక్తుల హృదయాలలో నేనుంటా. అందుకే తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. జై శ్రీరామ్.